అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్‌లో దమ్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. మీకు ఎప్పుడు బిర్యానీ చేసినా రైస్ అనేది మెత్తగా అయిపోతుందా? లేకుంటే విరిగిపోతూ ఉంటుందా? అలాగైతే ఈ మెథడ్‌లో మీరు బిర్యానీ చేసుకున్నారంటే ఎప్పుడు చేసినా సూపర్‌గా వస్తుందన్నమాట. చాలా సింపుల్‌గా అయితే ఫినిష్ చేసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు బాగా క్లియర్‌గా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే బాస్మతి రైస్‌ని మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని ఒక 3 సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయండి. అరగంట నానితే సరిపోతుంది. ఈ అరగంటలో మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ కటింగు, టమాటో కటింగు, కొత్తిమీర కదా! కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మనకి స్టవ్ మీదకి మనకి ఎంత ఎసురు కావాలో అంత ఎసురు తీసుకోండి. మీరు ఎంత రైస్ తీసుకున్నారో దానికి తగినట్టు ఎసురు తీసుకుని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోండి. కొంచెం నూనె పోసుకోండి. గీ వేసుకున్నా పర్వాలేదు. 1 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోండి. మీరు రైస్ ఎక్కువగా పెట్టుకుంటే ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరుక్కున్న పుదీనా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న సగం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. కొత్తిమీర లేదురా బాబోయ్ మళ్ళీ చెప్పాలా? కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఖాళీ అయిపోయింది ఇంట్లో అని అనుకుంటూ ఉన్నాను. కరెక్ట్‌గా వచ్చాడు కూర కన్నా. కొత్తిమీర ఉందా అని అడిగితే ఉందన్నాడు. దేవుడిలాగా వచ్చి కాపాడావయ్యా బాబు అనుకుని కొత్తిమీర తీసుకొనొచ్చి కట్ చేసి వేసేసాననమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దానికింత స్టోరీ. ఇక ఎసురైతే తెల్లగాగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి కలిపేసి అలా పక్కన ఉంచేయండి. అది ఉడకని అన్నం వచ్చి ఒక 50% లేదా 60% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకోకండి. నార్మల్ రైస్ మారి వద్దు. సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన మనం చికెన్ ఉడకడానికి పెట్టేసామంటే టైం సేవ్ అవుతుంది. అందుకోసమే పక్కన స్టవ్ మీద పెద్ద పాత్ర తీసుకుని 2 స్పూన్ల వరకు నూనె పోసుకోండి. 2 స్పూన్ల వరకు నెయ్యి పోసుకోండి. ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోండి. ఉంటే 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. యాలకులు ఇంట్లో ఖాళీ అయిపోయింది. అందుకే చూపించలేదు. సాజీరా వేస్తున్నాను. సాజీరా లేకపోతే నార్మల్ జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కాస్త ఎక్కువగానే కట్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో నుంచి తీసేసుకోవచ్చు. తనీగా సపరేట్‌గా ఫ్రైడ్ ఆనియన్స్‌ని మళ్ళీ సపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఫ్రై చేసుకున్నామనుకో ఇందులో నుంచి కొంత ఆనియన్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు, పసుపు యాడ్ చేయకండి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టుకున్న తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేసామంటే ఏమవుతుందంటే మనం అన్నం పైన వేస్తాం కదా ఆనియన్స్, అప్పుడు ఉప్పుగానే ఉండిపోతుంది. అంటే కల్లుప్పు వేస్తాం కదా మనం నార్మల్‌గా, కల్లుప్పు అలానే ఉండిపోతుంది. కరగదు వేడికి. అందుకోసమే చెప్తున్నాను. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. అందుకే చెప్తున్నాను. ఉప్పు అయితే యాడ్ చేయకండి. ఆ తర్వాత ఆనియన్స్ తీసి పెట్టుకున్న తర్వాత కాకపోతే ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చిని ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఈ లోపలే నాకు అన్నం అయితే సగానికి పైగా ఉడికిపోయింది. ఒక 60% వరకు ఉడికించుకున్నాను. అన్నం పట్టుకుంటే కాస్త గట్టిగా ఉండాలి. కాస్త గట్టిగా అమికామంటే కాస్త మెత్తగా ఉండాలి. అప్పుడుదా మనకి 60% ఉడికినట్టు. అన్నం వంచిన నీళ్ళనైతే మీరు కింద పోసేకండి. అది యూస్ అవుతుంది. ఒక బౌల్‌లో వంచి పెట్టుకోండి. సింక్‌లో పడేశారంటే మళ్ళీ సెపరేట్‌గా నీళ్ళైతే యాడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఇందులో చికెన్‌లోనైనా లేదా అన్నం వేసిన తర్వాతైనా నీళ్ళు వేయాలి అనుకుంటే ఆ నీళ్ళనైతే మనం యూస్ చేసుకోవచ్చు. అందుకనే ఆ నీళ్ళని పడేయకుండా ఒక పాత్రలో పట్టి పెట్టుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుని దాంతో పాటే చిటికెడు పసుపు, ఈ స్టేజ్‌లో వేసుకోండి ఉప్పు. చిటికెడు పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మనం అన్నంలోనూ ఉప్పు వేసాము. నేను చికెన్ కొంచెం ఉప్పు, మిరప్పొడి, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఎందుకంటే చికెన్ తినేటప్పుడు మనకి మరీ సప్పగా లేకుండా కొంచెం ఉప్పు, కారం తగిలి సూపర్‌గా ఉంటుంది. అందుకోసం అలా మ్యారినేట్ చేసి ఉంచాను. సో, ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి. మరీ ఎక్కువైపోతే బాగోదు. తక్కువైనా పర్వాలేదు. మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. 1 స్పూన్ వరకు వేసుకోండి. మళ్ళీ కావాల్సి పడితే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమోటా ముక్కలు మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోండి. నేను ముందుగానే చెప్పాను కదా! ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఉంచాను. ఆ చికెన్‌ని వేసి ఇలా సిమ్‌లో ఉంచేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా, అందులోనే మనకి చికెన్ అనేది సగానికి పైన ఉడికిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ ఉడికొచ్చేసింది. నాకు తెలిసి ఇది సగానికి పైన ఉడికిపోయింది. లెగ్ పీస్ కదా కాస్త ఘనంగా ఉంటుంది. చిన్న పీసులలో చెక్ చేసి చూడండి, సగానికి పైన అయితే ఉడికిపోయింది. నేను తీసి చూపిద్దామని అయితే తీసాను, కానీ నేను వేడి తాగలేను, అంటే తట్టుకోలేను. ట్రై చేస్తున్నా అయినా వేడికి అలా వదిలేస్తున్నా. పోరబ్బా నా వల్ల కాదింకా అనేలాగా వదిలేసాను. సగానికి పైన అయితే ఉడికిపోయింది చికెను. ఈ స్టేజ్లో మీరు కారానికి తగినట్టు కారపొడి వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, ఎక్కువైపోతుందని అనుకోకండి, అది చికెన్కి మాత్రమే ఉంటుంది. కూరకైతే మనకి కావాల్సి పడుతుంది. 1 స్పూన్ వరకు కారపొడి వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, సగం స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగానే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు పోసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ గరం మసాలా వద్దులే, ఇదే మనకి మంచి ఫ్లేవర్గా ఉంది అని అనుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్గా ఉంటుందేమో అని చెప్పేసి సగం వరకు, అంటే సగం స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా, చికెన్ మసాలా ఏదైనా ఓకే, అన్నీ ఒకటే, మనమే సపరేట్గా చెప్తూ ఉంటాం అంతే, ఇంకేం లేదు. సగం స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నూనె లైట్గా తొంగి చూస్తుంది కదా, ఈ స్టేజ్లో చికెన్ ఇంకా కాస్త ఉడకాలి అని చెప్పాను కదా, అన్నం వంచిన నీళ్ళని కూడా సపరేట్గా తీసి పెట్టుకోండి, యూస్ అవుతుందని చెప్పాను. ఈ స్టేజ్లో అన్నం వంచిన నీళ్ళు ఉంటుంది కదా, కొంచెంగా పోసుకోండి. మరీ ఎక్కువ పోసేకండి, ఎక్కువ నీళ్ళు అయిపోతుంది. కొంచెంగా పోసుకుని చికెన్ని బాగా ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడికించారంటే ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది. చికెన్ పూర్తిగా ఉడికిపోయిందన్నమాట. ఈ స్టేజ్లో కొంచెం కూరనైతే తీసి మరో బౌల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది దమ్ పెడతాం కదా, 2 లేయర్గా వేయాలి. అందుకోసమే కొంచెం కూరనైతే తీసి పక్కన పెట్టేయండి. కింద లేయర్లో కాస్త గ్రేవీ ఎక్కువగా ఉండే మరే చూసుకోండి. చికెన్ పీసులు తక్కువగా ఉన్నా పర్వాలేదు, గ్రేవీ కాస్త ఎక్కువగా ఉండే మరే చూసుకోండి. స్టవ్ ఫుల్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం అన్నం వంచి పెట్టున్నాం కదా, సగం అన్నం వరకు ఇందులో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సగం అన్నం వేసేయండి, సగం అన్నం అయితే పక్కన ఉంచుకోండి. అన్నం సపరేట్గా ప్లేట్లో పోసి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏ పాత్రలో వంచుతామో అన్నము అలానే ఉంచేసామంటే సరిపోతుంది. కింద బాగా ఉడుకుంటుంది, పైన కాస్త పలుకులుగా ఉంటుంది కదా, పైనుండేవి కింద లేయర్కి వేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి కింద ఉండేవి పై లేయర్కి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకోండి. దానిపైన మళ్ళీ కూర తీసి పెట్టాం కదా, సపరేట్గా చికెన్ కూర తీసి పెట్టాం కదా, దాన్ని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని సేమ్ ప్రాసెసే మళ్ళీ రిపీట్ అవుతుంది. మిగతా అన్నం అంతా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వచ్చేస్తుంది, కొత్తిమీర. ఆ తర్వాత నిమ్మరసం, సగం నిమ్మరసం మనం అన్నానికి వాడాం కదా, ఇంకొక సగం నిమ్మరసం అయితే ఇక్కడ వాడుకున్నామంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాడామంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది, అందుకోసమే ఒక నిమ్మకాయను వాడుకోండి సరిపోతుంది. దానిపైన ఫైనల్గా గీ 1 స్పూను వేసుకుని మూత పెట్టి దమ్ కోసం పైన ఒక పాత్రలో నీళ్లు పెట్టి గాలి ఎటు పోకుండా ఇలా ఉంచేయండి. బరువు పెట్టామంటే దమ్ బయట ఎక్కువ పోకుండా అలానే ఉంటుంది కదా, అందుకోసం ఇలా నీళ్ళను పెట్టినా సరిపోతుంది. పెద్ద రాయలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, నీళ్ళను పెట్టుకున్నా సరిపోతుంది. 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది కదా, 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. కావాలంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా కూడా ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు అలానే ఉంచేయండి. వెంటనే తీసి కలపెట్టేకండి, 10 నిమిషాల పాటు అలానే ఉంచేయండి. ఆ తర్వాత తీసి నెమ్మదిగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. నిజంగా చెప్తున్నా, మీరు కుక్కర్లో చేసేదానికన్నా ఇదే చాలా సింపుల్ అయిన ప్రాసెస్. కాస్త చేస్తూ ఉండగా మనకి ఇదే చాలా ఈజీ అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. కుక్కర్లో ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది, లేదా నీళ్లు తక్కువైపోతే మరీ పలుకులుగా అయిపోతుంది, నీళ్ళు ఎక్కువైపోతే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమే ఉండదు. ఇలాగాని చేసుకున్నామనుకో, మనం రైస్ అనేది ఎలా వేస్తామో అలానే ఉంటుంది, ఎక్కడ విరిగిపోదు. మనం కలబెట్టేటప్పుడు నెమ్మదిగా కలబెట్టుకోవాలంతే. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈసారి చికెన్ తీసుకుని వచ్చినప్పుడు ఇలా దమ్ బిర్యానీ చేయండి, సూపర్గా వస్తుంది. మీరే అంటారు ఇంత బాగా నేను ఫస్ట్ టైం చేశాను అనేలాగా మీకే అనిపిస్తుంది.
తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి. గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు ధారాళంగా ఇలా ట్రై చేయొచ్చు. అన్నం అయితే ఎక్కడ మనకి మెత్తగా అవ్వదు, అలాగే విరిగిపోదు. సూపర్‌గా ఉంటుంది. వాళ్ళే అంటారు, బిర్యానీ చేయడంలో వీళ్ళకంటే మించిన వాళ్ళు వేరే వాళ్ళు లేదు అని మీ పేరు చెప్పి మరీ అంటారు. అంత సూపర్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో కూడా తెలిపేయండి. ఇక మన ఛానల్‌లో చాలా రకాల వంటలైతే ఉంది. ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. వంటలన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరవకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.